చిన్నప్పుడు ఏంటంటే సెకండ్ క్లాస్ అనుకుంటా, అందరు స్విమ్మింగ్కి వెళ్తుండే భద్రకాళ చెరువులోకి. నేను మా మామయ్యతో వెళ్ళేదాన్ని, అందరు దుంకుతున్నారా నేను దుంకేసాను అనమాట. నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. ఆ టైంలో నేను మునిగిపోతా ఉంటే ఆ టైంలో నేను ఒక మాట అనుకున్నాను, ఏంటంటే అమ్మ నా జీవితం ఇంతేనా, దీనికోసమే నేను పుట్టానా. వెంటనే పైనుంచి ఎవరో లాగేశారు. అర్థమైంది, అమ్మ కాపాడింది, నా లైఫ్ లో ఇంకేదో ఉంది చేయాల్సింది. అప్పటి నుంచి ఆ టైం నుంచి అని అనుకున్న సెంటెన్స్ ఇప్పటికి గుర్తొస్తా ఉంటదండి. అయితే ఆ రోజు సంతోష్ మాత అమ్మవారిని 7th క్లాస్ లో కనిపించినప్పుడు నాకు అది తెలియలేదు. అమ్మమ్మకి చెప్పాను, అమ్మమ్మ ఇలా కనిపించింది నైట్ ఇట్లా అంటే, నువ్వు రోజు గుడికి వెళ్తున్నావు ఏమైనా అంటే, అవును వెళ్తున్నా మామయ్యతో వెళ్తున్నానంటే, సంతోష్ మాత అమ్మవారా పసుపు పూసుకుంది బొట్టు పెట్టుకుంది ఇలా ఉంది అంటే, సంతోష్ మాత అమ్మవారు తను అని చెప్పేసి మొక్కుపిచ్చింది అనమాట. ఇక అలా అప్పటి నుంచి మామూలుగా మన గ్రామ దేవతలు అలా మనకి ఇంటి పక్కన పోచమ్మ అలా ఉంటాయి, పోచమ్మ టెంపుల్స్ ఇట్లా అలా తెలియకుండా అక్కడే టెంపుల్స్ పక్కనే ఏదో ఇల్లు తీసుకోవడం రెంట్కి, అనుభూతులను అంటే శబ్దాలు వినపడము, అలికిడి వినపడము. నేను మొక్కునేదాన్ని, అమ్మ నువ్వు తిరుగుగా నాకు కనిపించకు, నాకు భయం వేస్తుంది, నాకు మళ్ళీ ఇప్పుడు జాస్లో నేను రాలేను, ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉందని అనుకునేదాన్ని అనమాట. అలా అలా నేను కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కాకుండా ఇక తర్వాత ఇంకా నాకు ఈ మనీ రావడము, ఏదనుకుంటే రావడము, బిల్డింగ్స్ కొనడము, అట్లా ఏదంటే అది కొనుక్కుంటూ వెళ్తున్నా నేను. కాకుండా దాంట్లో ఆసక్తి అనేది పోయింది నాకు. ఇంకా ఇంకా ఇదేముంది, ఇంతేనా జీవితం అంటే ఇదేనా, ఇంకా ఏముంది ఇందులో, దీని గురించి ఎందుకు జనాలు అందరూ పరిగెడుతున్నారు, అసలు ఇందులో ఏముంది సంతోషం, అసలు అందులో కూడా లాస్ట్కి వచ్చే వరకు సంతోషం అనేది ఉండదు, ఏమీ ఉండదు, మనకున్నది దొరకదు. మనకున్నది దొరకాలంటే మనకు దైవ మార్గమే ఒకటి. ఆ దైవ మార్గం చేరాలంటే ధ్యాన మార్గం మొదటి మెట్టు. భక్తి మార్గం కూడా మార్గమే, కాకుండా ధ్యాన మార్గంలో తొందరగా మనం చేరుకోవడానికి వీలవుతుంది. ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట. అలా వాళ్ళు సాయం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మన పార్వతి అమ్మవారు, శివయ్య తండ్రి, వాళ్ళకి మన తల్లిదండ్రులు అండి. వాళ్ళు మనం ఇలా బాధపడతా ఉంటే వాళ్ళు చాలా బాధపడతారు, కానీ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉండదు. కర్మ సిద్ధాంతం పోయేదాకా మన చుట్టే ఉంటారు. ఎప్పుడైపోతే ఎప్పుడు పట్టుకుందామా నా బిడ్డని, ఎప్పుడు దగ్గర తీసుకుందామా అనుకుంటారు. ఎప్పుడు మన కర్మలు అయిపోయి ఎప్పుడు మనకు కొంచెం ఆ దారిలో వెళ్ళిపోతామో కర్మలు జీరో అయిపోవాలండి, శూన్యం అయిపోవాలి. కర్మలు జీరో అయిపోవాలంటే పుణ్యఫలం పెరగాలి. ఎలాంటి సిచ్యువేషన్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మంచి మార్గంలో వెళ్ళేది, ఎవరికి ఇబ్బంది పెట్టద్దు అనే మార్గంలో నాకు ఉండేదండి. ఆ టైంలో నా వల్లే హెల్ప్ చేయడం, నాకు దేవుని దేవల్ల చాలా మనీ రావడం జరిగింది. ఆ మనీ 10 మందికి పంచేదాన్ని, లేని వాళ్ళకి చూసి. కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేశాను. అంత దేవుడిచ్చింది, నాదేం లేదు కదా అని చెప్పేసి దేవుడిచ్చింది వాళ్ళు దేవునికి ఇవ్వడం అన్నట్టు, అంటే ప్రజలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టు అనుకునేదాన్ని నేను.